హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక 2 రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే నేను ఆపము, కొబ్బరి పాలు, మీన్ మేకర్ బిరింజి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నాను అనేది పిన్ టు పిన్ అన్ని ఇంగ్రీడియంట్ తోటి ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. మీరైతే వీడియో అయితే లెంతీగా ఉంటుంది, ఒక్క వీడియో అనమాట. మీరు లెంతీగా ఉందని స్కిప్ చేసి అయితే చూడకండి. స్కిప్ చేసి చూడటం వల్ల మీకు నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థం కాదనమాట. అందువల్ల స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఆపము, కొబ్బరి పాలు చేస్తున్నాను. ఇక్కడైతే మీన్ మేకర్ బిరింజి చేస్తున్నానని చెప్పాను కదా. మీన్ మేకర్ అయితే వేడి నీళ్ళల్లో అయితే వేసి నానబెట్టేసాను అనమాట. ఇక్కడైతే కొబ్బరి పాల కోసం అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరి మిక్సీలో వేసి మిక్సీ బట్టి 3 సార్లు మిక్సీ పట్టాం. లేదు మీకు 2 సార్లు కొంచెం ఎక్కువ తిక్కుగా కావాలనుకున్నారంటే మీరు 2 టైమ్స్ పట్టుకుంటే సరిపోయిద్ది. నేనైతే 3 టైమ్స్ కొబ్బరి పాలు అయితే మిక్సీ పట్టి పాలు అయితే వడిగట్టి తీసి పెట్టుకున్నాను అనమాట. ఆపము కొబ్బరి పాలు అనేది పిల్లలకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. కంపల్సరీగా పిల్లలకైతే ఇది పెట్టండి. సన్నగా ఉండే పిల్లలకి ఈ ఆపం పాలు పెట్టారంటే చక్కగా ఒళ్ళు కూడా వచ్చిద్ది. హెల్దీ ఫుడ్ అనమాట. కంపల్సరీగా చేసి పెట్టండి. నన్నైతే అనుష సిస్టర్ అయితే ఎలా చేస్తారు, మా సైడ్ అయితే చేయరు, నేను ఎప్పుడు చూడలేదు వినలేదు అని అనిందనమాట. అందుకని అయితే నేను ఫుల్ వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడు అనుష సిస్టర్, ఓకేనా. ఇప్పుడు కొబ్బరి పాలు అయితే 3 టైమ్స్ తీసేసాను కదా, వడిగట్టి పాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అందులోనే అయితే నేను ఇప్పుడు కొంచెం పంచదార అయితే వేశాను. పంచదార వేసి పంచదార కూడా కరిగిపోయేటప్పటికి మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఎంత తిక్కగా ఉన్నాయో చూసారా పాలులాగా. నేనైతే 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అనమాట. హాఫ్ అయితే మనం మావు పట్టుకునేటప్పుడు సగం వేసుకున్నాను. కొంచెం అయితే పిల్లలు తిన్నారు. మిగతాదైతే ఒక కొబ్బరికాయ ఫుల్గా అయితే పాలు అయితే తీసేసాను అనమాట. నేను ఇంకా పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, నేను నైటే తీసి పిండి తీసి రుబ్బి పెట్టాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. పిండిలో అయితే కొంచెం ఆప్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం ఆప్ సోడా కూడా వేసేసుకొని కలిపి పెట్టేశాను అనమాట. ఇక్కడైతే చూడండి ఆ మావు అలాగా ఉంటుంది. ఇప్పుడు నేను లంచ్ బాక్స్ కోసం అయితే మీన్ మేకర్ బిరింజి అయితే చేస్తున్నాను అనమాట. కుక్కర్ పెట్టాను. కుక్కర్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసాను అనమాట. అవి వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసేసాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి మనము. బగారా రైస్కి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదనమాట. మనం బిర్యానీ చేసిన ఆనియన్ అనేది కంపల్సరీగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చేస్తేనే మనకి ఆ బిర్యానీ అయినా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే చూడండి, నేను టమాటా రైస్ లాగా చేసేసాను అనమాట. ఆ రోజు అంటే కొంచెం అడవిడిగా చేశాను అనమాట. చూడండి, నేనైతే ఆ రోజు అల్లము, వెల్లుల్లి, తర్వాత టమాటో, కొంచెం కొబ్బరి అన్నీ అయితే వేసి మిక్సీ బట్టి పెట్టేశాను అనమాట. ఆ పేస్ట్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపించింది. ఇక్కడ చూడండి, నేను పుదీనా తెచ్చినప్పుడు ఆ కొమ్మలు తీసి నాటుతాను అనమాట. ఆ కొమ్మలు మా చెట్లో కాసిన పుదీనా అనమాట. ఇప్పుడే ఫ్రెష్గా తెంపుకొని వచ్చి వేస్తున్నాను. మన చేతులతో మనం పెంచుకున్న చెట్లు అలా కోసి చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే బిరింజిలోకి చెట్లో పుదీనా అయితే కొంచెం కోసుకొచ్చి వేసాను అనమాట. ఇప్పుడు ఆనియన్ అనేది మనకి వేగిపోయింది. నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే అందులో యాడ్ చేసేసాను అనమాట. చేసిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా పుదీనా అయితే కట్ చేసి వేసేసాను. పుదీనా వేసేసిన తర్వాత ఇప్పుడైతే కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను బిర్యానీలు చేసేటప్పుడు వెరుం మొలగతూలు అంటే ఉట్టి కారం ఉంటుంది కదా, ఆచి మిరప్పొడి అయితే వేస్తున్నాను అనమాట. నేను ఇంట్లో అయితే మసాలా కారం పట్టి పెట్టుకుంటాను, మీకు అందరికీ తెలుసు కదా. అదైతే బిరింజిలోకి అయితే నేను యాడ్ చేయను, ఉట్టి కారమే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే బిర్యానీ మసాలా కూడా వేసేస్తున్నాను. చూడండి, బిర్యానీ మసాలా వేసేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలన్నమాట. కారము అదంతా మన మసాలాలోకి పట్టాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేపుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, అలా మొత్తం వేపేసిన తర్వాత కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ పెరుగు ఎందుకు వేస్తామంటే మనం చేసే రైస్ అనేది సాఫ్ట్నెస్గా రావటం కోసం అయితే మనం పెరుగు అయితే యాడ్ చేసుకుంటాము. పెరుగు వేయటం వల్ల బాగుంటుంది రైస్ అయితే. ఇప్పుడైతే నేను కల్లుప్పు అయితే కొంచెం వేసేసాను అనమాట. కల్లుప్పు వేసేసి ఇంకా మొత్తం అలా కలిపేశాను. ఇప్పుడైతే మీన్ మేకరు మనం ఇందాక వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టాము కదా, ఇప్పుడైతే గట్టిగా ఫిల్టర్ చేసి పిండి తీసి పెట్టుకున్న మీన్ మేకర్ అయితే ఆ మసాలాలో వేసేసాను అనమాట. ఇప్పుడు మసాలా అనేది మనం మీన్ మేకర్కి పట్టేంత వరకు మనం అయితే కలబెట్టుకోవాలి. చూడండి ఒకసారి అలా కలబెట్టుకున్న తర్వాత
మనము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. బాగా అది పచ్చివాసన అంతా పోయి మన మీన్ మేకర్కి మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలబెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఎసరైతే పోసేసాను అనమాట. నేను మామూలు ఇంట్లో రైస్ తోటే చేశాను అనమాట. బాస్మతి రైస్ అయితే కాదు, ఇంట్లో రైస్ మనం రైస్ చేసుకునే బియ్యంతోటే నేను ఆ రోజైతే మీన్ మేకరు బిర్యానీ అయితే చేశాను అనమాట. నేను 2 గ్లాస్ రైస్ వేసానంటే 4 గ్లాస్ వాటర్ పోస్తాను. బాస్మతికి అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తగ్గించుకోవాలన్నమాట. 3.5 వాటర్ అయితే పోసుకోవాలి బాస్మతి వేసుకుంటే. ఇంకా అదైతే అయిపోయింది. బియ్యం వేసేసాను, మూత పెట్టేశాను. బిర్యానీ అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే టిఫిన్కి అయితే రెడీ చేసేస్తున్నాను. కొబ్బరి పాలు అయితే రెడీ చేసేసాను. ఎలా రెడీ చేశానో ప్రాసెస్ మీకు చూపించాను కదా. ఇప్పుడైతే నేను ఆపము పోసేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడైతే ఆప కడాయి ఈ రకంగా అయితే మాకు దొరుకుతుందనమాట చెన్నైలో. ఈ ఆప కడాయిలో ఇట్టా మావు అనేది కొంచెం పోసుకొని ఇలా రౌండ్గా తిప్పేసామంటే, తిప్పేసిన తర్వాత ఇంకా ఆయిల్ గీలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ఆపానికైతే మనం ఇంకా మూత పెట్టేసి అలాగా వదిలేసేయాలి, సిమ్లోనే పెట్టేయాలి. ఇంక మనం ఏం కదిలియకూడదు. తర్వాత కొంచెంసేపు తర్వాత చూస్తే ఇలాగ వచ్చిద్ది అనమాట. సైడ్ అంతా బాగా కాలిద్ది, లోపల వచ్చి సాఫ్ట్నెస్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయని అవసరం లేదు, ఊరికి అలా అంటేనే వచ్చేసిద్ది అనమాట. ఇంకా అది అలా తీసేసి ఇంకా దాంట్లో కొబ్బరి పాలు అయితే పోసుకొని తినటమే ఫ్రెండ్స్. అంతే, ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఎవరన్నా చేయాలి అని అనుకుంటే మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ అనమాట ఇది. సన్నగా ఉన్న పిల్లలు ఇలా ఈ ఆపము కొబ్బరి పాలు తినటము చాలా హెల్దీ అనమాట. ఇదిగో చూడండి, నేనైతే తీసి పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకొకటి పోస్తున్నాను అనమాట. నాకు ఇంట్లో ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు కదా. ఇంకా పిల్లలు, నా హస్బెండ్, నా తమ్ముడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకైతే చేస్తున్నాను అనమాట. 4 మెంబర్స్కి అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను. మా చిన్న పాప అయితే తినలేదు. నేను చూడండి మావుతోటి ఆడుకుంటున్నాను చిన్నపిల్లలాగా. అలా డిజైన్ చేస్తున్నాను చూడండి. ఆపాన్ని అలా డిజైన్ చేసి ఇంకొక ఆపం అయితే రెడీ చేశాను అనమాట. రోసు కాదు, పోత టైప్లో చేశాను అనమాట ఆపం అయితే. మీరు కూడా ఇలాగా చేసి ఎలా వచ్చిందో వీడియో అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి, ఓకేనా. అక్కడైతే ఇందాక రౌండ్లో చేశాను, ఇప్పుడైతే ఒక షేప్లో అయితే చేశాను అనమాట. చూడండి, ఏం లేదు, ఇప్పుడు మనకి సైడ్ అంతా అలా వచ్చేసింది కదా, ఓరకు అలా పట్టుకొని తీసేస్తే అయిపోయింది అనమాట. అలా తీసి పెట్టేసుకొని ఇంకా కొబ్బరి పాలు పోసుకొని తినటమేనమాట ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. లేదా మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే వీడియో కనుక చూసారంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. వీడియో అంటున్నాను, ఆపము కొబ్బరి పాలు అనేది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. కంపల్సరీగా అయితే చేసి పెట్టండి, ఓకేనా. ఆపానికైతే నేను ఏమేమి వేసానో చెప్తానేనండి. 2 గ్లాసు రైస్ వేసానంటే హాఫ్ గ్లాసు మనం మినప్పప్పు అయితే వేసుకోవాలి. హాఫ్ గ్లాసు మినప్పప్పు వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు అయితే వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. అంటే బియ్యం నానటం వచ్చి ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానితే చాలన్నమాట. అవి నానిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు వచ్చి మనము కొంచెము రైస్ వండి ఉంటాం కదా, బాయిల్డ్ రైస్ కొంచెం వేసుకోవాలన్నమాట. బాయిల్డ్ రైస్ కొంచెం వేసుకొని తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఉండే కొబ్బరి చిప్ అంతా తీసేసి వైట్గా ఉండే ఆ కొబ్బరిని వచ్చి మనం మిక్సీ జార్లో వేసి బియ్యంతో పాటే హాఫ్ గ్లాస్ కొబ్బరి తురుము, హాఫ్ గ్లాసు రైస్ అయితే యాడ్ చేసుకొని ఆ బియ్యంతో పాటే రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న తర్వాత మనము కంపల్సరీగా 5 అవర్స్ 6 అవర్స్ అయితే పిండి పులవ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా నైటే మీరు సాల్ట్ కూడా వేసి కలబెట్టేసి పెట్టేసిన తర్వాత కొంచెం సాల్టు, మనము ఆప్ సోడా అయితే నైట్ యాడ్ చేయకూడదు అనమాట. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసి పిండి అయితే అలాగ పెట్టేసేయండి. తర్వాత మార్నింగ్ లేసిందే కొంచెం ఆప్ సోడా వేసేసి కొంచెం వాటర్ వేసి కలబెట్టి పెట్టుకోండి. దాంట్లోనే దోశలు పోసుకొని కూడా తినొచ్చు, బాగుంటుందన్నమాట. అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఆపం రెసిపీ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా, ఎందుకంటే నేను ఆ వీడియో తీశాను, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. లేకపోతే వీడియో ఏమేమి వేసాను, ఎలా వేసాను ఆ వీడియో కూడా తీశాను, కానీ స్కిప్ అయిపోయింది. అందువల్ల నేనైతే ఎన్ని అని చెప్పి కొలతలతో సహా చెప్తున్నా, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, బాయ్.